హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కాంతం చీరని క్లీన్ చేసుకుని కిందికి వస్తుంది. నీలకంఠ, సంజయ్ కాంతానికి సైగ చేస్తారు. కాంతం ఓకే అని చెప్పడంతో హమ్మయ్య సంజయ్, అన్నీ మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతాయి. మౌనికని ఇకపై ఈ గుమ్మం తొక్కనివ్వకుండా మనం చెయ్యాలి. ఈ బాలుగాడి పొగరు ఆనగాలి అని అంటారు. అవును డాడీ, అత్తని పిలిచినందుకు అత్త మనకి చాలా సపోర్టుగా ఉంది అని అంటారు. మరేంటనుకున్నావు, అది కడప రౌడీ కదా అని అంటూ ఉంటారు నీలకంఠ. అన్నయ్య గారు, ముహూర్తానికి సమయం ఆసన్నమైంది అనగానే అన్నీ బాగానే చెప్తారు. మీ ఏర్పాట్లను చూసి మేము మైమరిచిపోయాము. అయినా ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం వీడికంట ఎలా పడిందో. ఇంతకీ బంగారపు చైనేమైనా కొన్నారా లేదా అనగానే, అదేంటమ్మా అలా అంటారు, అవి కొనకుండా మేమెందుకు ఈ ఫంక్షన్ చేస్తామనుకుంటాము అని అంటారు సత్యం. అవునులే, ఆడపిల్లకి అది కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు కన్నట్టు అని అంటుంది భాగ్యం. అయ్యో భాగ్యం పిన్ని గారు, మీకు ఆడపిల్ల ఉంది కదా, ఇప్పుడు మీరు వేసుకున్న నగల కంటే ఇంకా 4 రెట్లు ఎక్కువైనా నగల్ని ఇచ్చారా అని అంటారు బాలు. అంటే మా అమ్మాయి కూడా అని చెప్పి అనేలోపు, ఓ మీ అమ్మాయి కూడా లేచిపోయిందా అని అంటుంది శృతి. ఓ అమ్మాయి నీలా కాదు, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అనగానే, నేను కూడా అదే పని చేశాను. నేను డబ్బుకు విలువివ్వను. శాడిస్టులు ఎక్కడున్నా వాళ్ళకి దూరంగా ఉంటాను. సైకోలకి అవకాశం ఇవ్వను. రవి చాలా మంచివాడు, ఈ కుటుంబం చాలా మంచిది. కష్టం చేసుకుంటూ మా పనులు మేము చేసుకుంటాం కానీ వేరే వాళ్ళ సొమ్ముతో ఎదగాలని అస్సలు అనుకోలేదు. ఆడపిల్లల్ని టార్చర్ పెట్టే మగవాడు కొరివి దెయ్యంతో సమానమని నేను అనుకుంటాను అని అంటుంది. అమ్మో, ఈ అమ్మాయికి చాలా నోరెక్కువ, అందుకే మా సంజుని వదిలేసి వీణ్ణి చేసుకుంది. ఎందుకులే, ఇంకసేపట్లో వీళ్ళకి అసలు సిస్సులైనా మరి అది జరగబోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది కాంతం. నీలకంఠ అంటారు, ఇక కార్యక్రమం మొదలైతే మేం కూడా వెళ్తాము అని చెప్పడంతో ఇక మీనా, రోహిణి, శృతి ముగ్గురు కలిసి ఇక స్వీట్లు, పళ్ళు అలాగే పీటలు అన్నీ హాల్లో రెడీ చేస్తారు. ఇక మౌనికని కూడా తెల్ల పట్టు చీరలో తీసుకొస్తూ పీటలపై కూర్చోబెడుతూ, మీనా వెళ్ళి చైన్ తీసుకురా, అన్నీ అక్కడ పెట్టాలి కదా అనగానే, సరే అత్తయ్య అని చెప్పి ఇక తన గదిలోకి వెళ్తుంది మీనా. తను పెట్టిన చోట ఎటువంటి బాక్సు ఉండకపోవడంతో బీరువా అంతా కిందికి వేసేస్తుంది. మంచం పైన పరుపు అన్నీ వెతుకుతుంది మీనా. ఎక్కడ బంగారపు చైను కనిపించదు. ఒక్కసారిగా టెన్షన్గా పరుగున కిందికి వస్తుంది. అత్తయ్య అత్తయ్య, తాలిబొట్టు అలాగే పుస్తెల తాడు కనిపించటం లేదు అనగానే ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది ప్రభావతి. సత్యం ఇక అందరూ టెన్షన్ పడతారు. ఏంటి, బంగారపు చైన్ కనిపించలేదా? అసలు ఇంతకీ మీరు చేయించారా లేదా? మా దగ్గర ఇలా డూబు మాటలు మాట్లాడుతున్నారా అని అంటుంది భాగ్యం. చూడండి కాంతం పిన్ని గారు, డూబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీనా, 1కి 2 సార్లు మొత్తం వెతుకు. నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోయి పనులు హడావుడిలో ఇటు వచ్చేసావేమో, వెళ్ళు అనగానే, లేదండి మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించడం లేదు. అప్పటికి 2 సార్లు కాదు 3 సార్లు వెతికాను అనగానే ఇక ప్రభావతి గుండె ఆగినంత పనవుతుంది. ఒరే తమ్ముడు, ఒరే సంజయ్, ఇక ఇక్కడ పని కానట్టే. వచ్చే ముందు మాకు గతి గోత్రం లేదని చెప్తే మేమే కొని తెచ్చేవాళ్ళం కదా. ఆ నల్ల పూసలు అలాగే మెడలో పుస్తెలు తాడు అనగానే సంజయ్ అంటారు, అవును, ఇక్కడ ఇలా ఉంటుందని తెలిస్తే ఇప్పటికీ మించిపోయింది లేదు. జ్యువెలరీ షాప్కి వెళ్ళి తీసుకొస్తాను అని అంటారు సంజయ్. ఆగండి, మీరేమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. మేము మా చెల్లి కోసం నేను 2 లక్షలు పెట్టి బంగారపు చైన్ కొన్నాను, ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు కనిపించటం లేదంటే ఖచ్చితంగా ఎవరో తీసే ఉంటారు అని అంటారు బాలు. అంటే వచ్చిన వాళ్ళు దొంగలంటారా ఏంటి మీరు అనగానే, ఎందుకు పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటారు పిన్ని, ఒంటి నిండా నగలు వేసుకున్న మీరు దొంగ ఎలా అవుతారు అని అంటారు బాలు. మీనా, మన రూమ్కి ఎవరెవరు వెళ్ళారో ఒకసారి గుర్తు చేసుకో అనగానే, చివరిగా వెళ్ళింది ఈ కాంతం అత్తయ్యే అని అంటుంది మీనా. ఇక కాంతం ఒక్కసారిగా మీనా వైపు చూస్తుంది. అవునత్తయ్య, మీరే కదా చీర క్లీన్ చేసుకోవడానికి వెళ్ళారు అనగానే, అంటే నేను చీర క్లీన్ చేసుకోవడానికి వెళ్ళి నువ్వు పెట్టిన ఆ బాక్సుని తీసుకొచ్చి నేను దాచుకున్నానన్నమాట. ఒరే తమ్ముడు, వీళ్ళు కావాలని మనల్ని అవమానపరచాలని ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేశారా? వీళ్ళు మన డాబుని చూసి కుళ్ళుకుంటున్నారు, అందుకే మన పైన నింద వేస్తున్నారు.
ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. ఇదిగో వీళ్ళ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం పదండి అనగానే, ఆగండి పిన్ని, ఎందుకు ఎందుకు వెళ్ళిపోతానంటున్నారు? మిమ్మల్ని మేము దొంగ అనలేదు, అలాగే మీరు తీశారు అనలేదు. గదికి చివరగా వెళ్ళింది మీరే అని చెప్పింది మీనా. మమ్మల్ని కూటికి గతి లేదు, పేదరికం, ఇన్ని మాటలన్నా భరించాము. కానీ తాలిబొట్టుని కొట్టేసేసి దొంగలుగా మారితే అది మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది అని అంటారు బాలు. చూడు, ఇప్పుడు చెప్తున్నాము, ఏదో పెళ్లిలో నువ్వు నన్ను కొట్టావని కక్ష కొలిది ఇక్కడికి రాను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక మీ పేదరికాన్ని చూసి నాకు జాలి కలిగింది. ఎలాగైనా మీకు సాయం చేయాలనుకున్నాను. కానీ మా అత్తనే ఇంతగా అవమానిస్తారా? మీరన్నట్టే ఇక్కడే నిజాయితీగా మేమన్నీ మీ ముందు ఉంచుతాము. మీరు కూడా మీ పర్సల్ని ఉంచండి అని అంటారు ఇక సంజయ్. ఒక్కసారిగా సత్యం, ప్రభావతి అందరూ షాక్ అవుతారు. ఇక మౌనిక బాలు దగ్గరికి వస్తుంది. అన్నయ్య, ఇంత ఘోరమైన అవమానాన్ని ఎక్కడా చూడలేదు. అందుకేనా ఇంటికొచ్చి మరీ నన్ను పిలిచింది? నా భర్తని, నా భర్త మేనత్తని, మా మామగారిని, అత్తగారిని అవమానిస్తారా? జన్మలో ఈ గడపని తొక్కను అని అంటుంది. అమ్మ మీనా, నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నీ పుట్టింటి వాళ్ళని నీ అత్తింటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారన్నది నీకు అర్థం కాలేదు. నేను 2 రోజులు కష్టపడి రాత్రనక పగలనక ఈ ఫంక్షన్ జరిపించి నీకు మెడలో తాలిబొట్టుని స్వయంగా నేనే చేయించాను, మీనా చేతికిచ్చాను. కానీ ఇప్పుడు కనిపించడం లేదంటే దాని అర్థం ఏంటి అంటే, మా పిన్ని, అలాగే మా మామయ్య, మా అత్తయ్య, నా భర్త నీ బంగారుపు చైన్ తీసేసి అలాగే మిమ్మల్ని అవమానపరచాలని ఇంతగా చేశారనుకుంటున్నారా అని అంటుంది ఇక మౌనిక. అంటే నువ్వు కూడా మమ్మల్ని తప్పుగా అంటావా అని అంటారు బాలు. లేదన్నయ్యా, అలా ఎందుకంటాను? నిజంగా ఈ ఇంట్లో పొద్దున్నుండి ఇప్పటిదాకా జరిగిందన్నే చూసి మీ అందరికీ ఒక ట్విస్ట్ ఇవ్వాలనుకున్నాను అని అంటుంది మౌనిక. ఏంటి ఆ ట్విస్టు అని అంటుంది మీనా. అయ్యో వదినా, ఈ మౌనిక పుట్టింట్లో ఉన్నప్పుడు ఎంత చలాకీగా ఉండేది. అత్తింటికి వెళ్ళాక చాలా డల్గా కనిపించానని శృతి, రోహిణి వదిన, నువ్వు అన్నారు. కానీ నేను హ్యాపీగానే ఉన్నాను. నా భర్త నన్ను దేవతలా చూస్తున్నారు. నా మామయ్య నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక వచ్చిన ఈ కాంతం పిన్ని గారు మాత్రం తన కూతురు కంటే ఎక్కువగా అనుకున్నారు. ఇక మా అత్తయ్య ఒకరే నాకు పనులు చెప్తూ ఉంటారు అని అంటుంది. ఇక అందరూ మౌనిక మాటలకి అలాగే చూస్తూ ఉంటారు. సంజయ్, నీలకంఠ ఇటువైపు కాంతంకి కోపం వస్తుంది. ఏంటక్క, తాలిబొట్టును నువ్వు తీస్తే నా కోడలేంటి డైలాగులు పేలుస్తుంది? ఇప్పుడు మన గురించి నిజం చెప్తుందా ఏంటి అనగానే, డాడీ అది నిజం చెప్తే ఈరోజు నా చేతుల్లో దాని చావే అనగానే, ఒరే, దాని చేతుల్లో మన చావు కాదు, దాని అన్న బాలు చేతిలో మనం చావాలి. నీ పెళ్ళం ఇలా ట్విస్ట్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ బాలుగాడు చూసావా, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అని అంటారు నీలకంఠ. అమ్మా మౌనిక, నిజంగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు సంతోషంగా ఉన్నావన్నమాట అని అంటారు బాలు. అవునన్నయ్య, ఇందాక నుండి తాలిబొట్టు చైన్ కోసం అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇదిగోండి అని చెప్పి తాలిబొట్టు చైన్ చూపిస్తుంది మౌనిక. ఇదే మౌనిక, ఇదే అని చెప్పి అంటుంది మీనా. అవును, మా అన్నయ్య కష్టపడి నా కోసం తాలిబొట్టు చైన్ని చేయించినప్పుడు నేను చూడాలి కదా, నువ్వు నాకు చూపించకుండా ఎక్కడో దాచావు. నేను చూడలేనా? అందుకే నేను దాచేసి మీ అందరికీ టెన్షన్ పెట్టాను అని అంటుంది మౌనిక. ఇక రోహిణి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ప్రభావతి అలాగే సత్యం ఊపిరి పీల్చుకుంటారు. ఏ, నీకేమైనా పిచ్చా అని అంటారు సంజయ్. అదేంటండి, నేను సరదాగా ఉండడం మీకు నచ్చింది కదా, అందుకే మీరు కూడా ఎంజాయ్ చేయండి అని అంటుంది. ఇదేంటక్క, నీ దగ్గర ఉన్న బాక్సు మా కోడల దగ్గరికి ఎలా వెళ్ళింది అని అంటారు నీలకంఠ. అదే కదరా, ఇప్పుడు అందరూ చెకింగ్ జరిగితే ఖచ్చితంగా నేను దొరికేదాన్ని. కానీ ఈ మౌనిక మన గురించి పసిగట్టేసి పుట్టింటి గౌరవం నిలపాలని చెప్పి చైన్ని దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు మనం కాముగా ఉంటేనే మంచిదనుకుంటా అని అంటుంది కాంతం. ఇక మౌనిక దగ్గరికి వస్తారు సత్యం, ప్రభావతి. నా తల్లి అత్తవారింట్లో సంతోషంగా ఉందని మాకు అర్థమైంది అని చెప్పి అంటుంది. ఇక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక సంజయ్ అలాగే మౌనికని పక్క పక్కనే కూర్చోబెట్టి అందరూ కలిసి తాలిబొట్టు ఫంక్షన్ పూర్తి చేస్తారు. బాలు, మీనా అందరూ ఇక వాళ్ళిద్దరిపై అక్షింతలు వేస్తారు. ఫంక్షన్ చాలా హ్యాపీగా ఇక జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురికి మాత్రం నిప్పుల మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. మౌనిక అనుకుంటుంది, నా పుట్టింటి గౌరవాన్ని నేను ఖచ్చితంగా నిలుపుతాను. మీ గురించి నేను ఎందుకు చెప్పటం లేదంటే,
మా బాలు అన్నయ్య మిమ్మల్ని చంపేస్తాడు. ఇప్పటికైనా నేనంటే ఏంటి అన్నది వీళ్ళకి తెలుస్తుంది. భయపడేదాకే. ఒక్కసారి తెగించారంటే ఆడవారిని ఎవరు పట్టుకోలేరు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఫంక్షన్ పూర్తయ్యాక సత్యం, ప్రభావతి ఆశీర్వాదం, అటువైపు వాళ్ళ మామగారు అత్తగారి ఆశీర్వాదం తీసుకొని ఇక అందరి అన్నయ్యలకి వీడ్కోలు చెప్పి ఇక బయటికి వస్తుంది మౌనిక. డాడీ, వీడి పొగరు తీర్చలేదు. ఎందుకో తెలుసా? నా పెళ్ళం వల్ల. ఇంటికి వెళ్తే దీనికి అసలు సిసలైన సినిమా చూపిస్తాను అని అంటారు సంజయ్. ఇక నీలకంఠ ఫ్యామిలీ అంతా ఫంక్షన్ అయిపోవడంతో వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి, సత్యం అందరూ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య, ఏంటండి నిజంగా ఒక్క పూట వాళ్ళతో ఉండాలంటేనే చాలా కష్టంగా ఉంది. వాళ్ళు కోటీశ్వర్లు, మనం కటిక భేదవాళ్ళం, మనం బ్రతకడానికే వీల్లేదన్నట్టు ఆ కాంతం మాట్లాడుతుంది అనగానే మరేంటనుకున్నావే ప్రభావతి? ఉన్నవాళ్ళు కోటీశ్వర్లు అంటావు, కానీ ఉన్న వాళ్ళ మనసు ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా. అందుకే ఈసారి ఎవరికైనా ఏమైనా అన్నప్పుడు ఆచితూచి మాట్లాడు అని అంటారు సత్యం. మరే నాన్న, ఈవిడి గారికి ఎప్పుడు మీనా నేను గుర్తుకొస్తాము. అలాగే మీనా వాళ్ళ అమ్మని నాన్న మాటలు అంటూ ఉంటుంది, ఇంత బంగారం అంత బంగారం అని. ఇప్పుడు మన చెల్లెల విషయంలో కానీ ఈ సర్పావతికి అర్థం కాలేదు. మీనా, ఏదైతే నా చెల్లి ప్రశాంతంగా ఉంది, అది చాలు. మనం ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను. కానీ మౌనిక సంతోషంగా ఉందని అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటారు బాలు. ఇక శృతి అనుకుంటుంది, మౌనిక ఖచ్చితంగా సంతోషంగా లేదు. తన భర్త గురించి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళేదో నాటకం ఆడారని తెలుసుకొని ఇలా చేసుండొచ్చు. నా గెస్సే కరెక్ట్ అని అనుకుంటుంది మనసులో శృతి. ఇది ఇలా ఉండగా మౌనిక ఇంటికి రాగానే నీకు ఎంత ధైర్యమే అనగానే, ఎందుకు నాకు ధైర్యం అంటున్నారు? మీ పరువుని ఇంకా నా పుట్టింటి వాళ్ళ ముందు నేనే నిలబెట్టాను అని అంటుంది మౌనిక. ఓ, నీ పుట్టింటి వాళ్ళు పెద్ద కోటీశ్వర్లని వాళ్ళ ముందు మమ్మల్ని నిలబెడతావా అనగానే, చూడండి పిన్ని గారు, ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా మా ఆయన చిన్న వయసు కాబట్టి ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది. కానీ నా అంత కూతురు ఉన్న మీరు ఇంకా ఇలా చీపుగా ఎలా ఉన్నారు? నా పుట్టింటి వాళ్ళ ముందు మీరు దొంగ అయితే నా పరువు ఉంటుందా అనగానే, ఏం కూసావే, మెత్తగా ఉన్నావని ఊరికే అంటున్నావని అనుకున్నాను, కానీ ఆ బాలుకున్నంత పొగరు కూడా ఉంది అనగానే, మా వాళ్ళకి పొగరు ఉంది, కానీ ఒకరి సొమ్ము దొంగతనం చేయాలన్న ఆలోచన ఉండదు. చూడండి, మీ పరువు నేను నిలబెట్టాను. ఎందుకో తెలుసా? ఏ చిన్న డౌట్ వచ్చినా మా బాలు అన్నయ్య అస్సలు ఊరుకోరు. చూడండి, పైకి చీర క్లీన్ చేసుకోవడానికి వెళ్ళారు, కానీ మీరు కొట్టేసిన సంగతి నేను చూశాను. అందుకే మీ దగ్గర నుండి నేను కొట్టేశాను. అది మా అత్తింటి గౌరవం కోసమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని కించపరచాలని వెళ్ళినప్పటి నుండి అనుకున్నారు, కానీ మీరే కింద స్థాయికి దిగిపోతున్నారని మీరు అనుకోలేదు. కానీ మిమ్మల్ని పై స్థాయికి నిలబెట్టి మా పుట్టింటి గౌరవం కూడా నిలబెట్టాను. అందుకే నేను మౌనికనయ్యాను. నాది తప్పు అనుకుంటే నన్ను ఏమైనా అనండి, నా పుట్టింటి వాళ్ళు తప్పు చేశారంటే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది మౌనిక. హే, గతి లేదు వాళ్ళకి, తిండికి తిక్కానా లేదు. ఈ మెళ్ళో ఒక 20 గ్రాముల చైన్ వేయగానే తెగ బిల్డప్లు ఇస్తున్నావేంటి అని అంటారు సంజయ్. నిజమే, వాళ్ళకి తిండికి గతి లేదని ఎలా అనుకుంటారు? వాళ్ళంతా కష్టపడుతున్నారు. ఊరికినే కబ్జాలు చేస్తే వచ్చిన డబ్బు కాదు, నగలు దిగంబరించుకోవడానికి అని అంటుంది. అంటే మాకే అంటున్నావా అని చెప్పి అంటారు సంజయ్. లేదండి, కబ్జాలు చేసి పొగరుతో మాట్లాడేవారికి నేను సమాధానం చెప్తున్నాను. అత్తయ్య, కాఫీ తీసుకురానా అని అంటుంది మౌనిక. తీసుకురమ్మా, అందరూ తాగుతారు అని అంటుంది సువర్ణ. ఇక మౌనిక వంటగదిలోకి వెళ్ళిపోతుంది. డాడీ, దీనికి చాలా పొగరు పట్టింది. అక్కడ నేను దీన్ని ఎప్పటికీ రానివ్వనని అనుకున్నాను, కానీ ఇదే మనకి ట్విస్ట్ ఇచ్చింది కదా అనగానే, ఒరే, నీ పెళ్ళంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. మహామేధావి, మన గురించి తెలిసి బాలుగాడికి చెప్తే బాలుగాడి ఇప్పుడే మనకి ఉతికి ఆరేస్తాడు. అందుకే దీన్ని ఇక్కడ కంట్రోల్లో ఉంచాలి. ఈరోజు నిజం చెప్పాలంటే మా అక్క చేసిన దానికి ఖచ్చితంగా దొరికేది, మౌనికే కాపాడింది అని చెప్పి అంటారు నీలకంఠ. తెల్లగా తెల్లవారుతుంది. మీనా, ఈరోజు చాలా కిరాయిలు చేయాలి, ఎందుకంటే ఆ కారు ఈఎంఐ వాడు వచ్చి పరువు తీస్తున్నాడు, వాడి ముఖాన కొట్టాలి అనగాని, వెళ్ళండి త్వరగా అని చెప్పి అంటుంది మీనా. ఇక సత్యం, చూడవే ప్రభావతి, చెల్లెల కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు ఈఎంఐ వాడి దగ్గర వాడు పరువు తీసుకుంటున్నాడు, వాడికి సహాయం చేయడానికి మనం ఎవ్వరం ఉండము, అది వాడి గొప్పతనం అని అంటారు. చాలండి,
వీడి ఈఎంఐ నేను ఇస్తాలే అని చెప్పి పైకి వెళ్తుంది ప్రభావతి. ఇక రోహిణి రెడీ అవుతూ ఈరోజు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ సంపాదించాలి, ఎందుకంటే బాలు ప్రతిసారి మీ గురించే అందరి ముందు కామెంట్ చేస్తున్నాడు, నాకు చచ్చిపోవాలంత కోపం వస్తుంది అని అంటుంది. అయ్యో రోహిణి, ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం వస్తుంది, ఇదిగో మా బావ నాకు 20,000 ఇచ్చాడు కదా, ఈ డబ్బులతో మనం కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు అనగానే ఇంతలో ప్రభావతి వస్తుంది. బావ కాలు కడిగితే 20,000 ఇచ్చాడు, కానీ ఆ డబ్బుని దేనికి ఉపయోగించుకోవాలి అన్నది నీకు తెలియటం లేదురా, ఎందుకురా బాబు నువ్వు ఇలా నువ్వు మాటలనిపించుకుంటూ నన్ను కూడా అందరి ముందు తప్పుడు దానిలా నిలబెడుతున్నావు, ఆ 20,000 ఇవ్వు అని అంటుంది ప్రభావతి. నేనివ్వనమ్మా అని అంటారు. ఛీ, ఆ బాలుగాడు ఉన్నదంతా ఊర్చి మార్చి చెల్లెలు ఫంక్షన్ చేశాడు, ఇప్పుడు ఈఎంఐ వాడు పరువు తీస్తున్నాడు, వాడికి ఆ డబ్బులేనా ఇవ్వాలి, ఇవ్వు అనగానే మరి వాడే కాలు కడగచ్చు కదా, నేను కాలు కడిగాను అనగానే చూడు మనోజ్, బాలు ఎప్పుడు తక్కువగా ఆలోచించడు, అలాగే మీనా కూడా తన భర్తని ఎక్కువగా ఎప్పుడు అందరి ముందు చులకన చేయదు, కానీ నువ్వు చులకన అవుతున్నావు. ఆంటీకి ఆ 20,000 ఇచ్చేసే, ఎందుకంటే మనం ఏమీ డబ్బులు ఇవ్వలేదు కదా, బాలు కూడా అడగలేదు, ఇప్పుడు ఈఎంఐ గురించి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఇది ఇచ్చావనుకో మనం కూడా ఏదో ఒకలాగా ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్నామని అంకుల్ అనుకుంటారు అని అంటుంది. అవునమ్మ రోహిణి, వీడు ఇంకా కిందకి దిగజారిపోతే వీడికి పైకి ఎత్తడం నా వల్ల కాదు, అందుకే ఈరోజు ఉద్యోగం రాకపోతే ఖచ్చితంగా మీ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు పంపించమని పెద్ద కార్ల కంపెనీ వీడితో పెట్టించు అని చెప్పి కిందికి వస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా వెళ్తున్నాను అనేలోపు ఒరే ఆగు అని చెప్పి అనగానే అమ్మో ఈరోజు ప్రపంచ యుద్ధం జరుగుతుంది, భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది అని అంటారు బాలు. ఆగండి, ఎందుకలా అంటారు అని అంటుంది మీనా. ఒరే నువ్వు నన్ను ఎగతాళి చేయడం ఆపితే నీ ఈఎంఐ ఎంతో చెప్పు ఇస్తాను అనగానే ఏమ్మా మహాతల్లి, నా మీద జాలి ఎక్కువైందా, ఆ మనోజ్ గాడు కాలు కడిగిన డబ్బులు నాకు ఇస్తాననుకుంటున్నావా అనగానే ఏరా తప్పే ఉంది, వాడి డబ్బులే తీసుకో అని అంటుంది. చూడు మహాతల్లి, ఎవరికైనా ఏదైనా అవసరమైతే ఈ బాలునే ఇస్తాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు, వెళ్ళి నా కారు ఈఎంఐ ఎలా కట్టుకోవాలో నాకు తెలుసు, వాడే ఉద్యోగం సంపాదించి ఈసారి పార్కులోకి వెళ్లకుండా హ్యాపీగా ఉండమను అని చెప్పి వెళ్ళిపోతాడు బాలు. చూసారా నీ కొడుకుని చూసారా, డబ్బులు ఇస్తామన్నా తీసుకోవట్లేదు, వాడికి ఒళ్ళంతా పొగరే అని అంటుంది ప్రభావతి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఒళ్ళంతా పొగర ఉంటుంది ప్రభావతి, ఇలా ఊరికినే వచ్చిన డబ్బులు తీసుకుంటే వాడు బాలు ఎందుకు అవుతాడు, నేను సత్యాన్ని ఎందుకు అవుతాను, మనోజ్ గాడు ఎందుకు అవుతాడు అని అంటారు సత్యం. ఇక మీనా తనలో తనే నవ్వుకుంటూ పూల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.